ఉండేవాడు. ఇప్పుడు మనం ఖాళీగా కూర్చుంటే మనం ఏం చేస్తాం? ఇంకేదేదో చేస్తూ ఉంటాం కదా. కానీ దేవుడు ఏమనుకుంటాడు? ఖాళీగా ఉన్నప్పుడు నాతో కాసేపు మాట్లాడొచ్చు కానీ చూస్తుంటాడు పైనుంచి. వంట చేసుకుంటాప్పుడు మైండ్ ఖాళీగానే ఉంటుంది కదా, చేతులు బిజీగా ఉంటాయి, అవునా కదా? చేతులు కూరగాయలు కోస్తుంటాయి, చేతులు గరిట పట్టుకొని అటు ఇటు తిప్పుతుంటాయి. మైండ్ ఎలా ఉంటుంది? మైండ్ గిన్నెలోకి వెళ్ళదు కదా, మైండ్ స్టవ్లోకి వెళ్ళదు, మైండ్ ఖాళీగానే ఉంటుంది. అప్పుడు మైండ్తో ఏం చేయొచ్చు? నోరు ఖాళీగానే ఉంటుంది కదా. అంటే రుచి చూసేటప్పుడు కొంచెం నోరు బిజీ అవుతుంది లేండి, అది వేరే. బట్ అదర్వైజ్ నోరు ఖాళీ. అప్పుడు ఆ నోటితో ఏం చేయొచ్చు? పాటలు పాడుకుంటూ ఉండొచ్చు, వాక్యాలు చదువుకుంటూ ఉండొచ్చు. దైవజనులు జాన్ వెస్లీ గారు చెప్పారు కదా, ఈ మధ్య ఒక బ్రదరు, ఒక ఇంట్లో కుటుంబ యజమానుడు, తన భార్య చనిపోయిందంట, 3 పిల్లలను తానే పెంచి పెద్ద చేశాడంట. బైబిల్ గ్రంథంలో చాలా అధ్యాయాలు కంఠస్థం చేస్తాడంట. ఎవరో వెళ్ళి అడిగారంట, ఇన్ని వాక్యాలు ఎలా చదివారయ్యా మీరు? మీ పిల్లల్ని, మీ భార్య కూడా లేరు, 3 మీరే పెంచి పెద్ద చేస్తున్నారు, ఇంత సమయం మీకు ఎక్కడ దొరికింది? ఉద్యోగం చేయాలి, పిల్లలకు స్నానాలు చేయించాలి, పిల్లలకు అన్నం పెట్టాలి, ఇన్ని పనులు చేయాలంటే ఆ వ్యక్తి చెప్పాడంట, నేను వంట చేసే దగ్గర, బట్టలు వాషింగ్ మెషిన్ వేసే దగ్గర, తర్వాత నేను ఎక్కడ ఎక్కువసేపు గడుపుతానో అక్కడ బైబిల్ వాక్యాలు నేను రాసేసుకొని అక్కడ అంటించుకుంటాను. సో పని చేసుకుంటున్నప్పుడల్లా ఏం చేస్తుంటాడు అనమాట? చదువుకుంటూ ఉంటాడు, వాటిని గట్టిగా రిపీట్ చేసుకుంటూ ఉంటాడు. అలా నా మనసును నేను దేవుని వాక్యంతో నింపుకున్నాను. హల్లెలూయా.